మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము మనము ఈరోజు ధ్యానించుకుందాం. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. సహోదరులారా, మనము ఇక్కడ యోసేపును జ్ఞాపకం చేసుకొనవచ్చు. యోసేపు సహోదరులు తనకి కీడు చేసినా గాని దేవుడు యోసేపుకు మేలే జరిపించాడు. ఇక్కడ యోసేపు యొక్క నమ్మకమును, విశ్వాసమును మనము గ్రహించగలము. దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకుంటూ తనను విశ్వసిస్తూ నమ్మిన వారికి ప్రజలు గాని, మనుషులు గాని, సాతాను గాని కీడు చేసినా గాని దేవుడు మేలుగానే మారుస్తాడు. సౌలు దావీదును బంధించి అరణ్యంలోనికి తోలి సంపదలుచుకున్నప్పుడు దేవుడు దావీదును పరీక్షించాడు. తగిన సమయంలో మేలులు చేశాడు. అదేవిధంగా సాతాను యోబును నాశనం చేయాలని తలంచినప్పుడు దేవుడు మునుపటి కంటే ఎక్కువగా యోబును ఆశీర్వదించాడు. అదే విధముగా దుర్మార్గులు దానియేలును బంధించి హింసించినప్పుడు దేవుడు తనకు మహిమకరంగాను దానియేలుకు అభివృద్ధిగాను చేశాడు. దుర్మార్గుల చేత పౌలు హింసింపబడి రాళ్లతో కొట్టి జైలు పాలు చేయలేదా? ఆ సమయంలో కూడా పౌలు తెలియపరుస్తున్నాడు, అదంతయు కూడా నా మేలుకే జరిగిందని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. దేవుడు తన ప్రజల విషయంలో నష్టాలను లాభముగాను, బలహీనతను బలంగాను, కీడును మేలుగాను చేయగల సమర్థుడు దేవుడు. ప్రజల విషయంలో ఇదే విధంగా అనేక మార్లు నిరూపించడమైనది. విన్న వాక్యము మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమేన్ అని టైప్ చేయగలరు. విన్న వాక్యం బట్టి దేవుడి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు.